మహిమోన్నతుడవైన మా తండ్రి, ఈ దినాన్ని మీరు మాకు దయచేసినందుకై స్తోత్రాలు. ఈ దినము నిర్గమకాండము 15వ అధ్యాయం 2వ వచనం, ఎక్సడస్ 15th చాప్టర్ 2nd verse. యెహోవాయే నా బలము, నా గానం. ఏ సందర్భములో ఈ మాట చెప్పబడింది? ఇశ్రాయేలు ఐగుప్తును దాటి ఎర్ర సముద్రము దాటుతున్నప్పుడు, అయితే వాళ్ళు పాట పాడుకుంటూ మిరియాము పాట ఎత్తింది, యెహోవా నా బలమా అని, నా గానము అని. The Lord is my strength and my song. यहोवा मेरे बल और भजन का విషయ హై. అవునండి, దేవుడే మన బలం, దేవుడే మన శక్తి. దేవుడు అద్భుత రీతిగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలు జనాంగం క్షేమంగా ఒడ్డు చేరారు. శత్రువులు తరుముకుంటూ వచ్చి నడి సముద్రము దగ్గరకు వచ్చిన వెంటనే ఆ తరువాత నీళ్ళన్నీ వాళ్ళు ముంచేసింది. దేవుడు తన బిడల పట్ల ఎంత బలాఢ్యుడో లోకానికి అర్థమైంది. కాబట్టి వింటున్న శ్రోతలారా, ఈ జీవితాల్లో కూడా బలము కావాలి. దేవుని బలాన్ని పుంజుకొనండి. అందుచేతనే కీర్తనకాడు 18:2లో యెహోవా నా శైలం, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడం, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము అంటున్నాడు. ఇందులో చాలా సంగతులు ఆయన తెలియజేశాడు. కాబట్టి ప్రభువు మనకు దుర్గంగా, రక్షణగా ఉండి నడిపించుట ఎంతైనా అవసరం. ఈ భయంకరమైన దినాల్లో, పాపం విస్తరిస్తున్న దినాల్లో, అక్రమం పెరిగిపోతున్న దినాల్లో దేవుని యొక్క బలాన్ని పుంజుకొని ముందుకు సాగాలి. కీర్తనలు 33:3లో ఒక మాట ఉంది, Psalm 33:3. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. అయితే ఉత్సాహం రావాలి. ఉత్సాహం రావాలంటే ఏం పోవాలి? నిరుత్సాహం పోవాలి. నిరుత్సాహం ఉంటే ఉత్సాహములో ముందుకు సాగలేం. అయితే దేవుడు ఉత్సాహాన్ని ఇస్తుంటే సైతానుడు మనల్ని నిరుత్సాహపరుస్తుంటాడు. సైతాను మాట వినద్దండి, దేవుని మాట వినండి. దేవుని మాట వింటే దైవ దీవెనలు పొందుతాం. దేవుడు మనం కనికరిస్తాడు, కృప చూపిస్తాడు. సోదరి, సోదరుడా, నీ జీవితాల్లో దేవుని బలాన్ని పుంజుకొని అనుదినము, ప్రతి క్షణము ముందుకు సాగండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, యూట్యూబ్ ద్వారా వింటున్న బిడలందరినీ కనికరించండి. నీ బలాన్ని పుంజుకొని ముందుకు సాగేదానికి
కృపదయ చేయమని, మీ హస్తాల కింద భద్రపరచమని, వారి అక్కర్లన్నీ కృపలో తీర్చమని, ఈ దినమంతా ఈ ప్రత్యేకమైన కాపుదల అనుగ్రహించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.